సమన్వయ లోపం ఋషికొండ బీచ్ కు శాపంగా మారింది. బ్లూ ఫ్లాగ్ హోదాను తిరిగి సాధిస్తామని అధికారులు చెప్తున్న విశాఖ జిల్లా టూరిజం అధికారి దాసు ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రస్తుతం రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్పై పూర్తిగా అధికారులంతా సమావేశం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పై పూర్తిగా మనతో మాట్లాడేందుకు డిటిఓ దాసు గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు పూర్తిగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్పై అధికారులు కూడా నిన్నటి నుంచి పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది బీచ్లో? నమస్కారం అండి. బ్లూ ఫ్లాగ్ బీచ్ సంబంధించి ఇక్కడున్న 31 క్రైటీరియాస్ మీద 18 ఫిబ్రవరిలో కలెక్టర్ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. సంబంధిత అధికారులందరికీ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చైర్మన్ బీచ్ మేనేజ్మెంట్ కమిటీ వారు అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, దాని మీద గౌరవ జేసీ జాయింట్ కలెక్టర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి దాని మీద అందరికీ ఆదేశాలు ఇచ్చి యాక్షన్ ప్లాన్ తయారు చేయండి, ఇమీడియట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్పారు సార్. అందులో భాగంగానే మేము కూడా ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కాబట్టి వీఆర్ అటెండింగ్ అండ్ వీఆర్ ఆన్ ది జాబ్ సార్. యాక్చువల్లీ ఇది జరుగుతున్న విషయం సార్. సో క్లోజ్ మానిటరింగ్ ఉంది సార్. వీఆర్ 100% వీఆర్ అచీవ్ అవుతాం సార్. మాకు మీద ప్రభుత్వం పెట్టిన బాధ్యత మేము 102% మేము ఫుల్ఫిల్ చేస్తాం సార్. ప్రాసెస్ ఎలా ఉంటుంది మళ్ళీ మనకి? దాన్ని కంటిన్యూ అవుతుంది సార్. ఇప్పుడు పర్టికులర్గా ఉన్నా సార్. ఒకసారి టీం బాగుంది, పర్టికులర్గా ఉందో వీఆర్ అందరము కలిసే టీం వర్క్ చేస్తున్నాం సార్. ఇందులో ఏం మీద ఇది రకం లేదు, ఇబ్బంది లేదు. బట్ ఇది నేటివ్ ప్లేస్, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. ఇది మన ప్లేస్ అండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ సార్. ఓకే, బ్లూ ఫ్లాగ్ అన్నది ఇండియాలో ప్రపంచంలో లేదండి. యాక్చువల్ 180 దేశాల్లో డెన్మార్క్ వాళ్ళు అసోసియేట్ అయ్యి ఒక బ్లూ ఫ్లాగ్ సొసైటీని క్రియేట్ చేశారండి. సో ఇది ప్రతి దేశానికి కూడా, అందులో మనం కూడా ఒక మెంబర్ అనమాట. సో మనకున్న 13 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నం దీన్ని 2018లో మనం నోటిఫై చేయడం జరిగింది. 2020లో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. బట్ చిన్న దానివల్లే ఏదో జరిగింది. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ సార్. వీ ఫుల్ఫిల్ సార్. మేము తప్పకుండా దీన్ని సాధిస్తామండి. పర్యాటక శాఖ అధికారులు అయితే చెప్తాను, పూర్తిగా చిన్న లోపాల వల్ల ఎలా జరిగిందని మళ్ళీ పూర్తి స్థాయిలో మేము బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చే విధంగా అధికారులు అంతా కృషి చేస్తామని, పక్క బీచ్లో కూడా సుందరకరంగా తీర్చిదిద్దుతామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్ టీవీ.